కట్టే కొట్టే తెచ్చే 3 ముక్కల్లో తేల్చేద్దాం రివ్యూని. ఎక్కువ ల్యాక్ చేయకుండా స్ట్రైట్ పాయింట్ మీ ముందు పెడతాను. నేను ఈ ఫోన్ కొని రివ్యూ చేస్తున్నాను. అన్ని డిపార్ట్మెంట్స్ లో చెక్ చేశాను ఈ రియల్మీ P4 పవర్ ని. నాకు కొన్ని బాగా నచ్చినాయి, కొన్ని ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది అనిపించింది. నాకు నచ్చినవేంటి ఉన్నట్టు క్లియర్ గా జెన్యూన్ గా మీ ముందు పెట్టేస్తా. వీడియో పూర్తిగా చూడండి చాలు, మీకు అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో రియల్మీ P4 పవర్ ఈ ఫోన్ గురించి ఇన్ డెప్త్ రివ్యూ చూద్దాం. ఈ ఫోన్ స్పెషాలిటీ మీకు తెలిసిందే కదా, 10,000 mAh బ్యాటరీతో వస్తుంది. 26,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లాంచ్ చేశారు. 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ తీగా 24,000 రూపాయలకి వస్తుంది. నేను అదే వేరియంట్ ని పర్చేజ్ చేసా, 8GB 128GB 24,000 రూపాయలకి. అండ్ ఇప్పుడు రివ్యూ ఎలానో ఫినిష్ అయిపోతుంది కాబట్టి మీలో ఎవరన్నా ఈ ఫోన్ నా దగ్గర నుంచి కొనుక్కోవాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను. ఈ వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. ఫైన్, ఇక మనం ఈ రియల్మీ P4 పవర్ అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ కనబడుతుంది సిల్వర్ కలర్ లో, కొంచెం హెవీగా అనిపిస్తుంది ఇన్ హ్యాండ్ ఫీల్. అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ కవర్ తో వస్తుంది ఫోన్ కి. కేస్ ఇస్తున్నారు, కేస్ క్వాలిటీ కూడా బాగుంది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్. తర్వాత 80 వాట్ సూపర్ వర్క్ ఛార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు. టైప్ ఏ అడాప్టర్ ఇది, టైప్ సి ఇస్తుంటే చాలా బాగుండేది. అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఒకటి బాక్స్ లో ఇస్తున్నారు. అలానే సిమ్ ఎజెక్టింగ్ పిన్ ఒకటి బాక్స్ లో వస్తుంది. బాక్స్ కంటెంట్స్ పరంగా అయితే థమ్స్ అప్, దేని స్కిప్ చేయట్లేదు. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూద్దాం. ఈ సైడ్ మొత్తం కూడా ప్లాస్టిక్ పాలికార్బోనేట్ ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఇది కార్నింగ్ గోరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఐపీ రేటింగ్స్ కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ IP68 and 69 ఉన్నాయి. అలానే మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ MIL 810H ప్రొటెక్షన్ కూడా ఉంది. నెక్స్ట్ మెయిన్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్యాటరీతోనే స్టార్ట్ చేస్తున్నాం. ఇది 10,001 mAh బ్యాటరీ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. రేట్ చేసింది వీళ్ళు 10,001 mAh, బట్ టిపికల్ గా ఇది అరౌండ్ 9,750 mAh బ్యాటరీతో వస్తుంది. 36 పాయింట్ సంథింగ్ కిలోవాట్ అవర్ బ్యాటరీ ఇది. అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసింది. రివర్స్ ఛార్జ్ 27 వాట్ లో రివర్స్ ఛార్జ్ చేయొచ్చు వేరే అదర్ ఫోన్స్ కి మీరు కేబుల్ కనెక్ట్ చేసి. బట్ వీళ్ళు టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఇస్తే ఎలా రివర్స్ ఛార్జ్ చేస్తాం, మళ్ళీ టైప్ సి టు టైప్ సి కేబుల్ మనం వీడియో కొనుక్కోవాలి. అది పక్కకు పెట్టేద్దాం. వైర్లెస్ ఛార్జింగ్ లాంటి సపోర్ట్స్ అయితే ఏమీ లేవు. బట్ బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మీరు ఒకవేళ గేమ్స్ అవి ఆడుకోవాలనుకుంటే డైరెక్ట్ గా ఛార్జింగ్ కనెక్ట్ చేసి మీరు గేమ్స్ ఆడుకోవచ్చు. పవర్ బ్యాటరీ నుంచి ప్రాసెసర్ తీసుకోకుండా ఛార్జర్ నుంచే ప్రాసెసర్ తీసుకుంటుంది. సో బ్యాటరీ పని కొంచెం తగ్గిద్ది, ఓన్లీ ఛార్జ్ మోడ్ లో ఉంటుంది. ఫైన్, ఇవి పక్కకు పెడదాం. ఏదో బైపాస్ ఛార్జింగ్ గేమ్స్ ఆడుకుంటాం అవి ఇవి అనుకుంటున్నాం, కానీ గేమ్స్ ఆడేంత సీన్ దీనికి ఉందా అనేది నేను తర్వాత మాట్లాడతా. గేమ్స్ దీంట్లో అసలు ఏం అనిపించలేదు నాకు. బట్ బ్యాటరీ విషయం పరంగా మాత్రం ఖచ్చితంగా మీరు ఒక 2 రోజులు అయితే యూస్ చేసుకోవచ్చు. 2 రోజులు, ఒక ఫుల్ వర్కింగ్ డే పక్కా వచ్చింది. నెక్స్ట్ డే హాఫ్ ఖచ్చితంగా మనం యూస్ చేసుకున్నాం. హాఫ్ డే మీరు ఒకవేళ మోడరేట్ యూజర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 2 రోజులు యూస్ చేసుకోవచ్చు. నా యూసేజ్ లో నాకు అంటే నేను కొంచెం ఎక్స్ట్రీమ్ కండిషన్స్ తక్కువ యూస్ చేస్తాను. ఇప్పుడు Android 2 రన్ చేసా, చీప్ రొటేటింగ్ టెస్ట్ చేశాను, కెమెరాస్ చెక్ చేశాను, అండ్ డిస్ప్లే ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 40% బ్యాటరీ మిగిలింది. ఇంకా నేను ఎక్స్ట్రీమ్ గా యూస్ చేస్తేనే 100% నుంచి 40% వచ్చింది. ఒకవేళ మోడరేట్ గా యూస్ చేస్తే ఈజీగా 50-55 దాకా సర్వైవ్ అయ్యేది. అండ్ నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసి 8:20 అవుతుంది. 8:20కి 40% అంటే గుడ్ ఇనఫ్ బ్యాటరీ. సో నేను మోడరేట్ గా యూస్ చేశాను కాబట్టి నాకు 2 రోజులు ఖచ్చితంగా వస్తుంది అనిపించింది. ఫుల్ ఛార్జ్ ఎంతసేపు పడుతుంది అంటే గంటన్నర, రఫ్ గా అటు ఇటు ఒక 5-10 నిమిషాలు అటు ఇటు అవుతుంది. గంటన్నరలో 0 to 100% ఫుల్ ఛార్జ్ అవుతుంది. బట్ మీరు ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది సూపర్ ఊక్ అని చూపించింది. అండ్ అదే సర్కిల్ లో మీకు ట్యాప్ అండ్ హోల్డ్ టు బూస్ట్ ద ఛార్జ్ అని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది. సో ఆ సూపర్ ఊక్ ఛార్జ్ అని వచ్చిన దగ్గర మళ్ళీ మీరు ఫింగర్ తో ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోండి, మీకు ఇంకా ఫాస్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ చూస్తున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు మాత్రమే, నో ఫోర్స్ అట్ ఆల్, నచ్చిన వాళ్ళు మాత్రం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని చాలు. పెద్ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈ సంవత్సరం మనం రీచ్ అవుదాం అనుకుంటున్నాం. అండ్ ఫోన్ మీద మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు మోటో సిగ్నేచర్ ఇంకా అమ్ముడు పోలేదు, 5,000 రూపాయలు లాస్ ఉంది దాని మీద. అండ్ దీని మీద కూడా కొంత లాస్ ఉండేది, మరి అంత కాకపోయినా కొంచెం కొన్ని రివ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఛానల్ కి కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలాంటి ఇంకా జెన్యూన్ ఆనెస్ట్ కాంటెంట్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటా. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలు. సరే, ఇది బ్యాటరీ గురించి. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫోన్ లో గట్టిగా దెబ్బపడింది ఏమన్నా ఉందా అంటే ప్రాసెసర్. ఈ ఫోన్ ని మేజర్ గా వీళ్ళు తీసుకొచ్చిన USP ని బేస్ చేసుకుని మనం కొనుక్కోవాలి తప్ప, నేను గేమ్స్ ఆడుకుంటాను, బ్యాటరీ ఎక్కువ ఉంది కదా, రోజంతా కూర్చొని గేమ్స్ ఆడుకుంటానంటే ఈ ఫోన్ మీకు పనిచేయదు. గేమ్స్ కి ఫస్ట్ థింగ్ మీకు మంచి ప్రాసెసర్ ఉండాలి. ఇందులో MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. 2.6 GHz వరకు ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది ఈ ప్రాసెసర్ ది. అండ్ BGMI మీకు ఎక్స్ట్రీమ్ ప్లస్ 90 FPS సపోర్ట్ ఇచ్చారు అంతే. రియల్ గా 90 FPS ఉన్నట్లు కూడా అనిపించలేదు. ఒక 60 FPS లో గేమ్స్ ఆడితే ఎలా ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఫీల్ నాకు అనిపించింది. అండ్ గేమింగ్ పరంగా నేను అసలు సాటిస్ఫై లేను. ఫ్రేమ్ స్టాప్స్ ఉన్నాయి, లాగ్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ దీన్ని గేమ్స్ పర్పస్ కొనుక్కుంటాను అనుకుంటే కంప్లీట్ ఇగ్నోర్ చేసేసేయండి. మీరు BGMI కాదు, ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ ఏమన్నా లైట్ మోడ్ లో ఆడుకుంటాను అనుకుంటే ఆడుకోండి, కానీ హెవీ గ్రాఫికల్ గేమ్స్ ని బేస్ చేసుకుని ఈ ఫోన్ కొనుక్కుంటానంటే నేను అసలు రికమెండ్ చేయను. నాకైతే ఇనిషియల్ ఇంప్రెషన్స్ గేమింగ్ అయితే ఈ ఫోన్ లో నచ్చలేదు. బట్ డే టు డే యాక్టివిటీస్ యూస్ చేసుకునే వాళ్ళకి మాత్రం మంచి ఫోన్ ఇది. డే టు డే యాక్టివిటీస్ అంటే జనరల్ గా మనం యూస్ చేసుకునే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటివి యూస్ చేసుకోవడం, లేదా బ్యాంకింగ్ యాప్స్ ఇట్లాంటివి యూస్ చేసుకోవడానికి ఎక్కడ హ్యాంగ్ అవ్వడం, లాగ్ అవ్వడం లాంటివి ఏం లేవు. మెమరీ మేనేజ్మెంట్ కూడా చక్కగా బాగానే ఉంది. అండ్ చెప్పడం మర్చిపోయింది, LPDDR4X ర్యామ్ తో UFS 3.1 స్టోరేజ్ టైప్స్ తో వస్తున్నాయి. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ర్యామ్ కాన్ఫిగరేషన్ మరీ అడ్వాన్స్ అంటే ఫ్లాగ్షిప్ రేంజ్ లో ఏం లేదు. బడ్జెట్ ఫోన్స్ లో ఎలా అయితే LPDDR4X ఇస్తారో సేమ్ ర్యామ్ కాన్ఫిగరేషన్ ఇచ్చారు. సో దాన్ని బట్టే మనం పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్ టైప్ ఉంది. సో యాప్స్ టు యాప్ పర్ఫార్మ్ చేసుకునేటప్పుడు ప్రాంప్ట్ రెస్పాన్స్ ఉంది, లాగ్స్ ఏమీ లేవు. సో ఇది మనం ఇంకా
గా పర్ఫార్మెన్స్ అండ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే డే టు డే జనరల్ యూస్ చేసుకునే వాళ్ళు పిక్ చేసుకోండి. హెవీ యూసేజ్ చేస్తాను, గేమ్స్ ఆడతాను అనుకుంటే వద్దు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందులో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే ఆ బ్యాటరీ తర్వాత డిస్ప్లే చాలా బాగా నచ్చింది నాకు. ఈ ప్రైస్ లో మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. 6.18 స్క్రీన్ తో వస్తుంది, 1.5 రెజల్యూషన్ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ ఉంటుంది, 4D ప్లస్ కర్వ్డ్ డిస్ప్లే, ఇది 453 పిక్సెల్స్ పర్ ఇంచ్ డెన్సిటీతో వస్తుంది, 10-bit ప్యానల్. దట్టు ఈ డిస్ప్లే నాకు బాగా నచ్చింది. బ్రైట్నెస్ ఇందులో 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ నిట్స్ తో వస్తుంది అండ్ హై బీమ్ నిట్స్ మీకు అరౌండ్ 1800 నిట్స్ ఇస్తున్నారు. నామినల్ గా 600 నిట్స్ వరకు ఉంటుంది. బట్ ఒకటి మాత్రం క్లియర్ గా చెప్పగలను, ఈ ప్రైస్ లో వస్తున్నా అంటే ఈ 25,000 రూపీస్ అరౌండ్ లో వస్తున్న డిస్ప్లేస్ లో బ్రైటెస్ట్ డిస్ప్లే అన్నట్లు నాకు అనిపించింది. ముఖ్యంగా ఇండోర్ లో ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకున్నప్పుడు మరీ ఓవర్ గా బ్రైట్నెస్ వస్తుందన్న ఫీలింగ్ వచ్చింది. అంత బ్రైట్నెస్ ఉంది. ఈవెన్ డే లైట్ లో నేను యూస్ చేస్తున్నప్పుడు కూడా ఇనఫ్ బ్రైట్నెస్ అన్నట్లు నాకు అనిపించింది. కాకపోతే ఇది LTPO ఇట్లాంటివి ఏం కాదు కాబట్టి మనమే రీఫ్రెష్ రేట్ ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 145 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, బట్ మీకేం అంతలా అనిపించదు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ లాంటిలా అనిపిస్తుంది. అండ్ మీరు ఏమైనా మల్టీమీడియా స్ట్రీమ్ చేస్తున్నప్పుడు కానివ్వండి, OTTలో ఏదైనా ఫిల్మ్స్ చూస్తున్నప్పుడు కానివ్వండి, కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మంచి డెప్త్ ఎఫెక్ట్ ఇస్తున్నాయి అండ్ యాక్యురేట్ గా ఉన్నాయి. మల్టీమీడియా పరంగా అయితే అక్కడ ప్రాబ్లం లేదు. ఇన్ఫాక్ట్ ఇది HDR కి సపోర్ట్ చేస్తుంది, HDR10+ కి సపోర్ట్ చేస్తుంది. నెట్ఫ్లిక్స్ లో కూడా HDR కాంటెంట్ మనం స్ట్రీమ్ చేసుకోవచ్చు. సో అన్ని కేపబిలిటీస్ ఉన్నాయి డిస్ప్లే కి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. యాక్యురేట్ కూడా ఉంది, బట్ ఇంకా ఫాస్ట్ ఉండొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సర్, బట్ గుడ్ ఇనఫ్, బానే అనిపించింది నాకు. కానీ స్పీకర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఫస్ట్ థింగ్ ఇది స్టీరియో స్పీకర్స్ రావట్లా, మోనో స్పీకర్ తో వస్తుంది. బాటమ్ మౌంటెడ్ మోనో స్పీకర్. సౌండ్ మనం 100% తర్వాత ఇంకా వాల్యూమ్ బటన్ అలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి అండ్ ట్యాప్ చేస్తూ ఉంటే 400% ఎన్హాన్స్ అయింది. సో వాల్యూమ్ మీకు చాలా లౌడ్ వస్తుంది. ప్రీమియం అన్నట్లు మీకేం అనిపించదు, బట్ లౌడ్ వస్తుంది. మీరు ఎంత క్రౌడీ ఏరియాలో ఉన్నా కానీ మీ రింగ్ టోన్ వినిపించింది. కాకపోతే ఆడియో అంత ప్రీమియం గా లేదు. 2 స్టీరియో స్పీకర్స్ లేవు కాబట్టి నేను ఇప్పుడు యూస్ చేస్తున్న అన్ని డివైసెస్, ఇప్పుడు ఇన్ఫాక్ట్ 25,000 వచ్చే ఫోన్స్ కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి నేను అది ఫీల్ అవ్వలేకపోయాను. ఫోన్ ఇలా పట్టుకుని మనం ఏదైనా మూవీ ఏదైనా చూస్తున్నా కానీ ఈ సౌండ్ ఈ సైడ్ నుంచి వస్తున్నట్లు మీకు అనిపించింది, సరౌండ్ వస్తున్నట్లు మీకు అనిపించదు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. మీకు స్టీరియో స్పీకర్స్ లేకపోయినా పర్లేదు అనుకుంటే కన్సిడర్ చేయండి. స్పీకర్స్ పరంగా అయితే నేను బిట్ డిసప్పాయింట్ అయ్యాను. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ NFC కానీ ఐఆర్ బ్లాస్టర్ కానీ చూసుకుంటే టాప్ మౌంట్ ఐఆర్ బ్లాస్టర్ ఉంది, NFC లేదు. మీరు కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ ఏమైనా చేసుకోవాలంటే కుదరదు. రిమోట్ కంట్రోల్ లాగా ఈ ఫోన్ యూస్ చేసుకుని AC కానీ టీవీ కానీ సెటప్ బాక్స్ ఇట్లాంటివి మీరు కావాలనుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెట్వర్కింగ్, సిగ్నల్ రిసెప్షన్, వైఫై స్పీడ్స్ మాట్లాడుకుందాం. ఇందులో 8 5G బ్యాండ్స్ మాత్రమే వస్తున్నాయి. 5G బ్యాండ్స్ ఇంకా పెంచి ఉండాల్సింది. అట్లీస్ట్ 13 to 15 5G బ్యాండ్స్ ఇచ్చి ఉండాల్సింది. 8 మాత్రమే ఉన్నాయి. బట్ మనకు కావాల్సిన 5G బ్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దీనిలో సపోర్ట్ ఉన్నాయి. అండ్ బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. ఇది లేటెస్ట్ ఇచ్చి ఉండొచ్చు. బడ్జెట్ కాబట్టి 25K అరౌండ్ కాబట్టి ఇవ్వట్లేదు. వైఫై కూడా వైఫై 5 తో వస్తుంది. ఇది మరి దారుణం అని చెప్పొచ్చు. వైఫై 6 కానీ వైఫై 6E కూడా ఇవ్వచ్చు, మరి వైఫై 5 ఇచ్చారు. సో నాకు ఈ నెట్వర్కింగ్ అండ్ వైఫై బ్లూటూత్ వీటిలో కూడా ఒక స్టెప్ బ్యాక్వర్డ్ ఉంది, మరి అంత అడ్వాన్స్డ్ అయితే లేదు. ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. బ్యాక్ సైడ్ 50+8+2 ప్రైమరీ కెమెరా సోనీ IMX882 సెన్సర్ తో వస్తుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా సోనీ IMX480 సెన్సర్ తో వస్తుంది. ఇది పేపర్ వర్క్. రియల్ లైఫ్ లో ఎలా ఉన్నాయి మీకు శాంపుల్స్ వేస్తూ మాట్లాడుతాను చూడండి. డే లైట్ లో క్యాప్చర్ చేశాను, లో లైట్ లో క్యాప్చర్ చేశాను. డే లైట్ లోకి వచ్చేటప్పటికి ఏ ఫోటోస్ అయినా కానీ క్లియర్ గా చెప్తున్నాను, డే లైట్ అయినా లో లైట్ అయినా ఈ ఫోన్ లో ఇమేజ్ ప్రాసెసింగ్ ఒక్కటి తీసేస్తే కెమెరాస్ మనం చూడలేము. బట్ ఇమేజ్ ప్రాసెస్ చేసిన తర్వాత బ్యూటిఫుల్ గా చేస్తుందండి. కాకపోతే ఎంత బ్యూటిఫుల్ అంటే న్యాచురల్ ని కాస్త ఆర్టిఫిషియల్ చేసేంత. అంటే మనం ఇప్పుడు నా స్కిన్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి న్యాచురల్ గా చూపించదు. కొంచెం ఒక 5 to 10% బ్యూటీ యాడ్ చేసి చూడడానికి కొంచెం బాగా కనిపించేలాగా ప్రాసెస్ చేసి ఇమేజ్ ని చూపిస్తుంది. అండ్ కలర్స్ కాంట్రాస్ట్ లెవెల్స్ కొంచెం ఎక్కువ అవుతున్నాయి. మీకు ఇమేజెస్ ఇక్కడ ఆల్రెడీ పడుతున్నాయి, ఒకసారి చెక్ చేయండి. బ్లాక్స్ కొంచెం డీప్ బ్లాక్స్ అవుతున్నాయి, కలర్స్ కొంచెం వైట్స్ కొంచెం ఎక్కువ వైట్ అవుతుంది, సాఫ్టర్ టోన్స్ కొంచెం ఎక్కువ సాఫ్ట్ అవుతున్నాయి. ఫేషియల్ కలర్స్ కూడా కొంచెం ఉన్నదానికంటే ఇంకొంచెం బ్యూటీ యాడ్ చేసి చూపిస్తున్నట్లు నాకు అనిపించింది. ఓవరాల్ ఇమేజ్ చూడడానికి బాగానే అనిపిస్తుంది, కానీ జూమ్ చేసి మనం డీటెయిల్స్ అవి క్యాప్చర్ చేసుకుంటున్నప్పుడు అంత డీటెయిల్స్ ఉన్నట్లు నాకేం అనిపించలేదు. బట్ 25,000లో ఈ కెమెరా శాంపుల్స్ కరెక్ట్ అని అడిగితే ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ ఫోన్స్ లోనే Realme P3 Ultra ఉంది, దానికంటే బెస్ట్ అంటే కాదు. దానికంటే ఒక 10 to 20% బెటర్. ఇమేజ్ డీటెయిల్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు. కాకపోతే దీని మేజర్ USB బ్యాటరీ కాబట్టి వీళ్ళు ప్రైమరీ కెమెరా మీద మాత్రమే ఫోకస్ తీసుకొచ్చారు. ఆ ప్రైమరీ కెమెరా మంచి లైట్ కండిషన్ ఉన్నప్పుడు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది, కానీ లైట్ కొంచెం తక్కువ అయినప్పుడు AI తో ఇమేజ్ ప్రాసెస్ చేసి చూపిస్తుంది. అక్కడ కొంచెం న్యాచురల్ గా కాకుండా బిట్ బ్యూటీ యాడ్ చేసి ఆర్టిఫిషియల్ చూపిస్తుంది అన్నట్లు నాకు అనిపించింది. బట్ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది మీరు న్యాచురల్ గా ఇష్టపడే వాళ్ళ ఇలా కొంచెం బ్యూటీ యాడ్ చేసిన ఫోటోస్ చూడడానికి మీకు నచ్చుతాయా? సెల్ఫీ కెమెరా మాత్రం ఇంప్రెస్ చేసింది నన్ను. 16 మెగాపిక్సెల్ కెమెరా. ఇప్పటి వరకు నేను చూసిన 16 మెగాపిక్సెల్స్ లో బాగున్న సెట్ ఆఫ్ సెల్ఫీ కెమెరా ఫోన్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫోన్ కింద యాడ్ చేసుకుంటా. ఎందుకంటే ఇది నాకు ఒక 32 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సర్ లాగా అనిపించింది. అది కూడా ప్రాసెస్ చేసిన తర్వాత
తర్వాతే. ప్రాసెస్ చేశాక ఫ్రంట్ కెమెరా డీటెయిల్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది, కలర్స్ బాగానే క్యాప్చర్ చేస్తుంది, ఇన్ఫాక్ట్ డైనమిక్ రేంజ్ ఎవ్రీథింగ్. నాకు సెల్ఫీ కెమెరా పరంగా అయితే బోత్ డే లైట్ లో లో లైట్ లో రెండింటి పరంగా సాటిస్ఫై అయ్యాను. వైడ్ యాంగిల్ కెమెరా పరంగా మాట్లాడుకుంటే ఫేస్ మీద కొంచెం ఆర్టిఫిషియల్ గ్లో యాడ్ చేసినట్లు అనిపిస్తుంది. అది కొంచెం నచ్చట్లేదు నాకు, అది కొంచెం రెక్టిఫై చేసుకుంటే బెటర్. ఇందాక నేను చెప్పాను కదా, అది కొంచెం ఎక్కువ అవుతుంది ఆర్టిఫిషియల్ గ్లో ఫేస్ మీద. ఓన్లీ థింగ్ నేను ఈ ఫోన్ లో బాగా డిసప్పాయింట్ అయింది, మిస్ అయింది, 25,000-26,000 లో టెలిఫోటో లెన్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. పోర్ట్రేట్ షాట్స్ ఇప్పుడు అందరూ 3-4 ఫోకల్ లెన్స్ లో క్యాప్చర్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. 23mm, 35, 50, 85mm లో. అట్లీస్ట్ వీళ్ళు ఒక 50mm వరకైనా టెలిఫోటో లెన్స్ ని ఒక 3 ఫోకల్ లెన్స్ లో యాడ్ చేసి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇక వీడియో డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుంటే 4K 30fps, ఫ్రంట్ కెమెరా అయితే 1080p 30fps. రెండు కెమెరాస్ పరంగా నేనైతే అంత సాటిస్ఫై అవ్వలేదు. 25,000-26,000 లో తీసుకురావాల్సిన వీడియో శాంపిల్స్ అన్నట్లు నాకు అనిపించలా. వైడ్ యాంగిల్ లో మీరు 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు, బొకే వీడియోలో కూడా 1080p 30fps రికార్డ్ చేసుకోవచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా ఎలాగో నచ్చదు మనకి, నాకు అసలు నచ్చలేదు. ఆ ఫీల్డ్ ఆఫ్ వ్యూ బానే ఉంది కానీ డీటెయిల్స్ అసలు లేవు, దాని అయితే స్కిప్ చేసేయడం బెటర్. బొకే వీడియో కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, బట్ బొకే వీడియో కూడా అంత బాగా ఏం పర్ఫామ్ చేయలేదు. ఎడిట్ డిటెక్షన్స్ అవి కొద్ది గొప్ప పర్లేదు కానీ డీటెయిల్స్ అసలు లేవు కాబట్టి నాకు అంత నచ్చలేదు. 4K 30fps శాంపుల్ ఇంకా పర్వాలేదు అనిపించిందే కానీ 25,000-26,000లో మంచి ఫోన్, వన్ ఆఫ్ ద మంచి కెమెరా ఫోన్ అన్నట్లయితే నాకేమనిపించలేదు. నెక్స్ట్ ఇంకా UI అండ్ ఆండ్రాయిడ్ వర్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది రియల్మీ UI 7.0తో వస్తుంది, బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 16 అండ్ సెక్యూరిటీ ప్యాచ్ జాన్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. UI గురించి మీకు తెలిసిందే, రియల్మీ UI ఆల్మోస్ట్ మీకు కలర్ OS చూసినట్లే అనిపించింది. ఫీచర్స్ అన్ని ఉంటాయి అండ్ బోరింగ్ ఏం అనిపించదు, కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. UI పరంగా కంప్లైంట్స్ ఏమీ లేవు, కస్టమ్ ఫీచర్స్ అన్ని కూడా ఉంటాయి, ప్రాబ్లం లేదు. అప్డేట్ పాలసీ కూడా 3+4 years అప్డేట్ పాలసీతో ఇస్తున్నారు, సో దాని పరంగా కూడా కంప్లైంట్స్ ఏమీ లేవు. గుడ్ ఇనఫ్ 3+4 years అంటే. సో ఇవి ఓవరాల్ గా ఈ రియల్మీ P4 పవర్ కి సంబంధించిన నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్. దీన్ని ఇప్పుడు 25,000 రూపాయల అరౌండ్ లో కొనుక్కోవచ్చా అని నన్ను అడిగితే ఫస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం. ఇందులో మేజర్ ప్లస్ పాయింట్ దీనికి బ్యాటరీనే, ఆబ్వియస్ గా వీళ్ళు తీసుకొచ్చిన USB కూడా అదే. రెండోది డిస్ప్లే నాకు చాలా మంచి ప్లస్ పాయింట్ అనిపించింది, చాలా బాగుంది. మూడోది UI అండ్ అప్డేట్ పాలసీ. ఈ 3 ప్రోస్ ఈ ఫోన్ కి. ఇంకా కాన్స్ లిస్ట్ లోకి వస్తే ఫస్ట్ థింగ్ నాకు దీంట్లో ప్రాసెసర్, ఆ పర్ఫార్మెన్స్ అనే ఎలిమెంట్ నాకు అంత బాగా టిక్ చేసినట్లు నాకు అనిపించలేదు. ఇంకా బెటర్ ఉండొచ్చు, బెస్ట్ పక్కకు పెట్టండి, బెటర్ ఉండొచ్చు. రెండోది కెమెరాస్ కూడా ఇంకా బెటర్ ఉండొచ్చు. మూడోది స్పీకర్స్, స్టీరియో స్పీకర్స్ అసలు ఎలా స్కిప్ చేశారు నాకు అర్థం కావట్లేదు. స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. సో ఇవి 3 మేజర్ కాన్స్ దీంట్లో. ఇందాక చెప్పిన ప్రోస్ కాన్స్ ని బేస్ చేసుకొని, ఒకటి మీరు ఈ ప్రోస్ ని కాన్స్ ని బేస్ చేసుకొని మీ ప్రయారిటీని బట్టి మీ డెసిషన్ ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి, లేదా రెండు. నా ఒపీనియన్ ఏంటని అడిగితే 24,000 రూపాయలకి నాకు ఒకవేళ బ్యాటరీ అండ్ మినిమల్ యూసేజ్, మోడరేట్ యూసేజ్ నేను చేస్తాను అనుకుంటే, డిస్ప్లే పరంగా మల్టీమీడియా వాటి పరంగా అయితే నేను ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాను. 24,000 రూపాయలకి అయితే నాకు వర్తే అనిపించింది. బట్ కొద్దిగా గేమింగ్ ఎక్కువ చేసే వాళ్ళు అనుకున్నా, ఎక్స్ట్రీమ్ గా కొంచెం కెమెరాస్ కూడా ఎక్కువగా యూస్ చేస్తారు అనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. మోడరేట్ యూసేజ్, జనరల్ యూసేజ్, ఎవరైతే కొంచెం మల్టీమీడియా కూడా ఎక్కువ యూస్ చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ నేను ఇంకా తక్కువగా ఇస్తాను, నా దగ్గర ఎవరైనా పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వాట్సాప్ నెంబర్ కి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేను మీకు సెల్ చేస్తాను. మరి ఇది ఓవరాల్ గా రియల్మీ P4 పవర్ కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, వీడియోని హైప్ చేయండి, యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. అండ్ నేను ఇలాంటి బెస్ట్ క్వాలిటీ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు అనుకుంటే మన సబ్స్క్రైబర్ కౌంట్ అది అక్కడే ఉంటుంది, కదలట్లేదు. కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా పెద్ద నెంబర్ అచీవ్ చేద్దాం ఈ సంవత్సరం. మనం ఇంకా మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.